క్లాస్ స్టూడెంట్స్ ఇక్కడ కూర్చున్నారు యాక్చువల్లీ. దిస్ మార్క్స్, దిస్ రిజల్ట్స్, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ద వే యూ ఆర్ గోయింగ్, వాట్ యు ఆర్ గోయింగ్ టు బి ఇన్ యువర్ లైఫ్. టేక్ యువర్ ఎగ్జామ్స్ వెరీ సీరియస్లీ, డూ వెల్. పర్ఫార్మెన్స్ అందరూ అంటారు మార్క్సే కాదు, ఛాలెంజెస్ అన్నీ ఇంపార్టెంటే, మార్క్స్ కూడా ఇంపార్టెంటే. బయట ర్యాట్ రేస్ ఎవ్రీబడి, నేను చేసిన 99.5, 99.8, దట్స్ క్రేజీ. టాప్ నాచ్ యూనివర్సిటీస్, టాప్ నాచ్ కాలేజెస్. వాడు వీక్ స్టూడెంట్ని తీసుకొని డెవలప్ చేస్తున్నాడు, వాడు ఇంటెలిజెంట్ స్టూడెంట్ని తీసుకొని వాడు దాని మీద గేమ్ ఆడుతున్నాడు. బట్ దట్ ఈస్ వేర్ ద హోల్ సక్సెస్ ఈస్. You are in the society, you have to live with the society's rules. So మీరు కూడా hard work is the only solution. There is no other alternative to hard work. కష్టపడాల్సిందే. 10th క్లాస్ అయిపోయాక అయిపోతా అంటే కాదు, 12th కూడా అలానే ఉంటుంది, గ్రాడ్యుయేషన్ అలానే ఉంటుంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అలానే ఉంటుంది. వన్ స్టడీస్ ఆర్ డన్, అగైన్ జాబ్, అక్కడ ర్యాట్ రేస్. లైఫ్ ఈజ్ రేస్, లైఫ్ సేమ్ థింగ్ మన లైఫ్లో అవుతుంది. ఫోకస్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి. దర్ ఈస్ నో అదర్ ఆల్టర్నేటివ్ టు హార్డ్ వర్క్. మీరు ఇంటెలిజెంట్ ఉండొచ్చు, ఇంటెలిజెంట్ ఈజ్ జస్ట్ ఎ పోస్టర్ టు యువర్ హార్డ్ వర్క్. బట్ ఇఫ్ యూఆర్ నాట్ ఇంటెలిజెంట్ ఆల్సో, ఇఫ్ యూఆర్ డూయింగ్ హార్డ్ వర్క్, సక్సెస్ విల్ బి దేర్ ఫర్ యూ. సో ఆల్ ద వెరీ బెస్ట్, డూ వెల్, స్టడీ వెల్, అండ్ నెవర్ ఫర్గెట్ యువర్ గురూస్ ఇన్ ద స్కూల్, ఇన్ ద రియల్ లైఫ్. ఆ దేశం మాత్రమే ముందు వెళ్ళగలుగుతుంది. నాకు 100 మంది శక్తివంతులు ఇస్తే ఈ ప్రపంచాన్ని జయిస్తా అని చెప్పిన మహానుభావుడు వివేకానందుడు. ఇండియాలో ఉన్న యువత ఇప్పుడు 10th క్లాస్ వరకు 20 కోట్లు అనుకుంటే, 10th క్లాస్ తర్వాత పీజీ వరకు ఎంఫీలో కానీ చూసుకుంటే 40 కోట్లు ఉంటారు. 40 కోట్ల మంది యువత కలిగిన దేశం మన భారతదేశం. ఇప్పుడు అమెరికా చూసుకుంటే మొత్తం పాపులేషన్ కలిసి 40 కోట్లు. చైనాలో వృద్ధులు 70% ఉంటే 30% మంది మాత్రమే యువకులు ఉన్నారు. కాబట్టి యువకుల గురించి పరితపించిన మహానుభావులు ఉన్నారు అంటే ఆయన స్వామి వివేకానందుడు. స్వామి వివేకానంద పేరు పెట్టుకున్నారు. బోధనలో కాదు, కోటగిరిలో వివేకానంద వన్నీలో ఉంది. చాలా వివేకానందుడినే ఈ స్కూళ్ళకు పట్టకొచ్చి ప్రతిష్టాపించి ఎల్లవేళలా వివేకానంద యొక్క విలువలను బోధిస్తున్న ఏకైక కళాశాల, ఏకైక హై స్కూల్ ఉందంటే అది కోటగిరి వివేకానంద హై స్కూల్. అన్నదమ్ములంట, వీరాది వీరులంట. అదే మన హనుమంతరావు గారు, మన ఫసి గారు. మరి హనుమంతరావు గారి సతీమణి, మన ఫసి గారి సతీమణి. మరి నలుగురు కలిసి 4 స్తంభాల్లాగా ఇక్కడ పనిచేస్తారు. మాటలు కాదండి, అది మాటలు కాదు. ఇక్కడ ఏ అవస్థలో కూడా అనేక మంది పనిచేస్తుంటారు. కానీ చదువు కంటే ముఖ్యం విజ్ఞానం, లోక జ్ఞానం. లోక జ్ఞానంకి వచ్చినప్పుడంటే ఆ లోకంలో ఉన్నటువంటి స్వామి వివేకానంద యొక్క సూక్తులు వినటం వల్ల అండి. రాదు, లోకజ్ఞానం రాదు. నేను కూడా అప్పుడప్పుడు మా ఫసి ద్వారానో, నా దిగుదానో ఇక్కడ చదివిన విద్యార్థులు మేము చూస్తుంటామండి. వేరే విద్యార్థుల కంటే, బోధనలు చదివిన విద్యార్థులు అందరికంటే విలువలతో కూడా విద్యార్థులు ఉన్నారు. నమస్తే పెడుతూ సంస్కారవంతులుగా ఉన్న ఏ పిల్లలు అంటే అది స్వామి వివేకానంద. ఇక్కడ వివేకానంద స్కూల్ పిల్లలండి మనం చూస్తుంటాం. మన హనుమంతరావు గారి పెద్ద కొడుకు పుల్లారెడ్డి గారు అసలు ఏం చదువుకోవాలా, స్వీట్లు అమ్ముకున్నాడు, బట్టి గొప్పడాడు. మా నిఖిల్ కూడా నా తెలిసి స్వామి వివేకానంద స్కూల్ని తెలంగాణ మొత్తం పెట్టి ఒక పెద్ద వ్యాపారవేత్త అవుతాడనలో నాకైతే ఎలాంటి అనుమానం లేదు. ముఖ్యంగా ఈరోజు వేదిక మీద ఉన్న అందరూ మిత్రులకు నమస్తే పెడుతూ, నా మిత్రుడు మన ఉషోదయ సూర్యప్రకాష్ గారు మంచి మిత్రుడు. నాకు కొంచెం ఆవేశం ఎక్కువ, మా అందరూ నాకు ఆవేశం ఎక్కువ. నేను ప్రకాష్ గారు కలిసి ఈ స్కూల్లో ఎవరైతే ఈ మండలంలో కోటగిరి మండలం హైయెస్ట్ మార్క్స్ వచ్చిన ప్రతి విద్యార్థికి అంటే 5,000 ఇద్దరం కలిసి ఇస్తాం. ఎవరు గారు ఇద్దరం కలిసి 5,000 ఇస్తాం. ఈ మండలంలో వచ్చిన టాపర్కి ఏమవుతారు గారు మండలి టాపర్, అది ఉషోదయ చేరమండి, అది విద్యా వికాసం మాకు అభ్యంతరం లేదు. తప్పనిసరిగా వాళ్ళకి టోటల్ ఫ్రీగా ఇస్తాం. ఆ వాగ్దానం వేదిక చేస్తాం. అలానే చాలా ముఖ్యంగా సీసీ కెమెరాస్ పెట్టే అవకాశం ఇస్తారు 10th క్లాస్ విద్యార్థులు. మార్కులు ఇంపార్టెంట్ కాదు, కాన్ఫిడెన్స్గా ఉన్న మార్కులు ఇంపార్టెంట్. అందరూ చూస్తాం, అడవిలో ఏనుగు బలంగా ఉంటుంది, కింగ్ ఆఫ్ ఫారెస్ట్ కాదు. జిరాఫ్ ఎత్తుగా ఉంటుంది, కింగ్ ఆఫ్ ఫారెస్ట్ కాదు. నక్క చాలా తెలివిగా ఉంది, కింగ్ ఆఫ్ ఫారెస్ట్ కాదు. కాన్ఫిడెన్స్గా నడక, కాన్ఫిడెన్స్గా వేట, కాన్ఫిడెన్స్గా ఉండేటువంటి లైన్ సింహమే కింగ్ ఆఫ్ ఫారెస్ట్. వివేకానంద ప్రతి పిల్లవాడు కూడా విద్యలో రాణిస్తారు, ఎగ్జామ్స్ బాగా రాస్తారు, ధైర్యంగా రాస్తారు. మీరందరూ కూడా లైన్ ఆఫ్ ది ఫారెస్ట్కి
ఇఫ్ యు ఆర్ రైట్, డోంట్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ యువర్ రైట్ అమంగ్ చిల్డ్రన్. నువ్వు కరెక్ట్గా ఉన్నప్పుడు 10 వాళ్ళకి వెళ్ళి నేను ఇది చేసా, నేను అది చేసా, నేను రైట్ అని దాని గురించి ఎక్కువ శుద్ధి కొట్టదు, అవసరం లేదు. యువర్ రైట్, నో ప్రాబ్లం. యూ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్, యువర్ రైట్, దట్స్ ఆల్. కానీ నేను ఇట్లా చేసా, ఇంత రైటు, సార్ తిట్టాడు, సార్ ఇట్లా అన్నాడు, నేను రైటు అని అవసరం. సార్ కొట్టుండొచ్చండి తప్ప. ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ ఎనీథింగ్ ఫ్రమ్ డౌట్స్, ఇఫ్ యూ ఆస్క్ మీ హెల్ప్, నాకు ప్రకాష్ హెల్ప్ కావాలా అడుగుతాను కదా. ఆయన నాకు కాంపిటేటివ్ ట్రైనింగ్ కాదన్నాను, అయితే ఆయన పిల్లలు ఆయన పోతారు, నా పిల్లలు నాకు పోతారు. ఇఫ్ ఐ హ్యావ్ డౌట్స్ అడిగితే నేను ప్రకాష్ గారు పొద్దున ఫోన్ చేస్తా. ప్రకాష్ అంటే ఆ పొద్దున ఫోన్ ఐ డోంట్ వాస్ వెయిట్ టైం వేస్ట్ చేయము ఫర్ సాడ్నెస్ అండ్ ఫర్ నెగిటివ్ థింకింగ్ అండి. వాడిట్లా ఈడిట్లా అని ఆలోచించుకుంటూ నాకు ఈ బాధ ఉంది, నాకు ఆ బాధ ఉందని బాధలు ఉంటాయి. ఎవరు బాధలు ఉండవండి, వెళ్ళాలా తీసుకోవాలి. ఆ బాధల్ని పోతాక అతని దగ్గర కోడలు, కోడల దగ్గర అత్త బాధలు చెప్పుకుంటూ, ఆ ఇంటి పక్కన బాధలు చెప్పుకుంటూ, అవసరమా మనకు అవసరమా? విద్యార్థులు కూడా బాధ చెప్పుకుంటూ, అమ్మాయి ఇట్లా, ఈ అబ్బాయి బాధ, ఇట్లా బాధలు చెప్పుకుంటూ సాడ్నెస్ గురించి గంట టైం వేస్ట్ చేసుకుంటున్నాం గురించి. మేడం స్వామి వివేకానంద మాటలు కాదు స్వామి వివేకానంద విలువని ఫసి అంటే స్వామి వివేకానంద. స్వామి వివేకానంద ఎంత విలువ ఉందో మా ఫసికి అది విలువ చాలా గమనించండి. అరే ఫసి మొండిగా ఉన్నాడే, గట్టిగా ఉన్నాడే, ఫీల్గా అనుకోపకండి. ఫసి చెప్పే ప్రతి మాట కూడా మీ విద్యార్థులకు భవిష్యత్తుకి, ఆయన గట్టిగా ఉన్నాడంటే విద్యార్థులకు భవిష్యత్తుకి, వాళ్ళ పునాదికి గమనించండి. మీతో ఫ్రీగా మాట్లాడి, మీతో ఫ్రెండ్గా మాట్లాడి కానీ చదువు చెప్పేది బాగుంటుందా? కానీ ఫసిగా చదువుకున్న ప్రతి విద్యార్థి కూడా గొప్ప వ్యక్తి అవుతాడు, నాకు నమ్మకం ఉంది, మీరు నమ్మండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎస్ఎస్సి స్టూడెంట్స్. ఆల్ ది బెస్ట్. ఆత్మీయంగా ఆహ్వానిస్తుంది.